कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि అగ్రజ అగ్రజ అర్జున్ ఏమవుతుందిరా నీకు బాబు ప్రమాదం ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय అంజలి వచ్చేస్తుంది అర్జున్ ఎక్కడ అంజలి అండి అది ముగ్గేసి వెళ్ళిపోయిందిగా ओम सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवं अक्षरं परमं पदं विश्वता परमानित्यं विश्वं नारायणगं हरिं विश्वमेवेदं पुरुषत्सतिं पवित्रं कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् कृपामूर्तिदया सिन्धु नरसिंहभक्तकामजं ध्यानं ध्यायन्ति पूषा सर्वकामफललभे ध्यानं ध्यायन्ति पूषा सर्वकामफललभे तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् చూడరా చూడరా ఇలా ముగ్గేసి వెళ్ళింది అరే వీడు బయటికి రావట్లేదు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదురా కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు రా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదురా పెద్దోడా అర్జున్ అర్జున్ అయ్యో అర్జున్ అర్థం చేసుకోరా మా కళ్ళ ముందే నొప్పితో విలవిల్లాడుతున్నావురా హాస్పిటల్కి వెళ్ళకపోతే ప్రాణానికే ప్రమాదం రా అపెండిసైటిస్ ఏమో అటాక్ అయిందేమో అర్జున్ ఆలస్యం చేసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుందేమో ముక్కులోంచి బయటికి రారా అర్జున్ బయటికి రా అర్జున్ చెప్పరా అర్జున్ నా మాట విను అర్జున్ అగ్రజ లే అగ్రజ అరే కనీసం హాస్పిటల్ కైనా వెళ్దాం విలువలాడుతున్నాం కదరా ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ओम आदित्याय च सोमाय च బయటికి రా అర్జున్ రా అర్జున్ బాబు వదిన అయ్యయ్యో అర్జున్ ఏమైంది ఏం కాలేదు మీరందరూ వెళ్ళిపోండి అర్జున్ వెళ్ళిపోండి అంత నొప్పితో బాధపడుతున్నావు ఏమీ కాలేదంటున్నావేంటి అర్జున్ అర్జున్ ఆ దేవుడే కాపాడాలి నువ్వు కాస్త నోరు మూస్తావా దేవుడు కాపాడుతాడనేగా శివలింగం చుట్టూ తిరుగుతుంటే ఆ అభయగాడు వచ్చి కత్తితో పొడిసింది ఇప్పుడు ఆ కుట్లన్నీ కదిలిపోయి మళ్ళా నొప్పి వస్తుందో ఏంటో ओम आदित्याय च सोमाय च मंगलबुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ओम तत्पुरुषाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् అమ్మా వీడిని చూస్తుంటే కాళ్ళు చేతులు ఆడట్లేదు ఇలాంటప్పుడు మొగుడు వదిలిపెట్టి ఊరేగడానికి వెళ్ళిందా అంజలి బాబు
ఏం చేద్దాం? అంజలి ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య? అయ్యో చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టు మంచం చుట్టూ ముగ్గేసి అంజలి ఎక్కడికో వెళ్ళిపోయిందే. అద్దాటి వాడు బయటికి రాడంట, మనల్ని లోపలికి రానిడంట. అయ్యో ఏంటి అత్తయ్య, మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? ముందు ఆ ముగ్గు చెరిపేయండి. వద్దులేమ్మా, ఆ పిచ్చి మొహం అంజలి ముగ్గేసి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆ ముగ్గు నేనేమన్నా చేస్తే అర్జున్ బాధపడతాడేమో. అలా అని అర్జున్ నొప్పిని ఎంతసేపు తట్టుకుంటాడు అత్తయ్య? మీరే చెప్పండి. అమ్మా అర్జున్ చుట్టూ అంజలి వేసింది ముగ్గు అనుకుంటున్నారా? ముగ్గు కాదా? మరేంటది? అయ్యో అది ఆ అంజలి అర్జున్ కి చేతుబడి చేసింది. ఆ ముగ్గు చెరపకపోతే అర్జున్ ప్రాణాలు ఉంటాయో పోతాయో మనకే తెలీదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్యా, ఒట్టు. అది ఒట్టి ముగ్గు కాదు, అందులో ఏదో మాయామంత్రం ఉంది. పాపం ఒకసారి అర్జున్ని చూడండి. పెళ్లి రోజు బతకడం కోసం ఎంత చిత్రవాద అనుభవిస్తున్నాడో. అంటే ఇప్పుడేం చేయమంటావా అమ్మాయి? ముగ్గు చెరిపేయమంటావా? అది తప్ప మనం ఇంకేం చేయగలం అత్తయ్యా? అమ్మా, అంజలి ఏం చేసినా అర్జున్ మంచి కోసమే చేస్తుందమ్మా. ఏం చేస్తుందండి? వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ముళ్ళ కంచెల ముగ్గుని అడ్డగేసింది. ఎంబీబీఎస్ చదివిన పిల్ల కదా అని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే, అమ్మో అది మాయ మంత్రాలు తెచ్చిందని ఎవరికి తెలుసు? ఇది చేతుబడి కాదు, దైవశక్తేమో అత్తయ్య. నీ మొహం దైవశక్తి కాదు, పాడు కాదు. ఆ ముగ్గు చుట్టూ పిచ్చాచాలు కాపలా ఉంటాయే. నువ్వన్నది కరెక్టే అత్తయ్యా. అసలే ఈ ఇంట్లో దెయ్యాల ప్రభావం ఎక్కువగా ఉంది. వెంటనే ఆ ముగ్గు చెరిపేయకపోతే మంటలొచ్చి అందరం మాడి మసైపోయేలా ఉన్నాం. అయితే ఉండు, ఇప్పుడే బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఆ ముగ్గుని చెరిపేస్తా. కట్టవు అమ్మా గీత, అది ఎలాగో నా మాట విందు. ఎందుకమ్మా చేతబడి దాన్ని రెచ్చగొట్టావు? ఒకసారి అక్కడ చూడండి మామయ్య. అర్జున్ అలా నలిగిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. నా చెల్లెలు పిచ్చిది కాబట్టి ఎప్పుడు ఏ పని చేస్తుందో తెలీదు. మనమైనా అర్జున్ని కాపాడుకోపోతే మీకు పుత్రశోకం మిగిలేలా ఉంది. గీత, నువ్వు చెప్తున్న దానికి చేసే దానికి సంబంధమే లేదు. అంజలికి అర్జున్ అంటే ప్రాణం. అలాంటిది అర్జున్ ప్రాణం ఎందుకు తీసుకుంటుంది? అత్తయ్య, అర్జున్ నోట్లో నుంచి రక్తం వస్తుంది అత్తయ్య. ఏమవుతుందిరా? నా వైపు చూడరా. అర్జున్! చూడు నాన్నా. అయ్యో